ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. Peter therefore was kept in prison, but prayer was made without ceasing of the church unto God for him. అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడని సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థిస్తోంది. అంటే బయట ఉండాల్సిన పేతురు చెరసాలలో ఉన్నాడు. తన సహోదరులకు లేదా తన సహోదరునికి కష్టం వచ్చినందుకు, శ్రమ వచ్చినందుకు, క్రైస్తవులకు కష్టం వచ్చినందుకు, శ్రమ వచ్చినందుకు వారందరూ కూడా ఏక మనస్సుతో, సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఇది కదా ఆనాటి అపోస్తుల అయినటువంటి వారి యొక్క పరిచర్యా విధానము. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు ప్రార్థన చేయడం, ఒకరి కొరకు ఒకరు ఆసక్తిగా దేవుణ్ణి వేడుకోవడం. దేవుని బిడ్డలారా, మన కళ్ళ ముందు ఎంతోమందికి కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది. మరి మనం ప్రార్థిస్తున్నామా? ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? వారి కష్టాల నిమిత్తం ఏమైనా ఆలోచిస్తున్నామా? వారికి ఏమైనా మార్గాలు చూపగలుగుతున్నామా? ఆనాటి క్రైస్తవుల ప్రేమ చూడండి. పీటర్ పడ్డాడు జైల్లో, పీటర్ పడ్డాడు చెరసాలలో, కానీ పీటర్ కొరకు సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆనాటి క్రైస్తవులు అలా మాదిరికరమైనటువంటి జీవితం జీవించారు. మరి ఈనాటి మనం ఎలా జీవిస్తూ ఉన్నాం? అదే మాదిరిగా జీవిస్తే ఎంతో బాగుంటుంది కదా. వాక్యం కూడా అదే కదా అంటోంది, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అని. మనము సహాయము చెయ్యగలిగినప్పుడు సహాయము చేసేవాళ్ళంగా ఉండాలి. సహాయము చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థనైనా చేయాలి. ఆనాడే కాదు, ఈనాడు కూడా క్రైస్తవ సంఘానికి ఎప్పుడూ ఏదో ఒక విధంగా శోధన కలుగుతూనే ఉంటుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు శోధనలు ఇంకా క్రైస్తవుల మీద నుండి పోలేదు. కాబట్టి ప్రార్థనలు ధారాళంగా ఉండాలి, ప్రార్థనలు అత్యధికంగా ఉండాలి, ఆసక్తితో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గురించి అసలు ఏం జరిగిందో ఈ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానం చేసుకుందాము. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఎంత ఘోరమో చూడండి. క్రైస్తవులని చంపడము యూదులకు ఇష్టమని ఆసక్తిగా ఇంకా పేతురును కూడా పట్టుకున్నారట. ఎవడికో ఇష్టమైతే న్యాయాన్ని అన్యాయంగా, ఎవడికో ఇష్టమైతే అన్యాయాన్ని న్యాయంగా మార్చేటువంటి హేరోదు పరిపాలన అక్కడ జరుగుతూ ఉంది. న్యాయాన్ని అన్యాయం చేయొద్దు, అన్యాయాన్ని న్యాయమో చేయొద్దు. ఒకవేళ కుదిరితే అన్యాయాన్నైనా న్యాయం చేయొచ్చేమో కానీ న్యాయాన్ని మాత్రం అన్యాయం చేయకూడదు. కానీ అక్కడ న్యాయాన్ని అన్యాయం చేస్తున్నారు, అక్రమంగా చేస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు? ఆది అపోస్తలులు ఏం చేశారు? సువార్త ప్రకటించారు, అంతేగా. యేసు దేవుడని చెప్తున్నారు, యేసు రక్షకుడని చెప్తున్నారు, యేసు దైవ కుమారుడని చెప్తున్నారు, అంతేగా. ఏం తప్పుంది? ఇష్టమైన వాడు నమ్ముకుంటాడు, ఇష్టం లేనివాడు నమ్ముకోడు. ఏం తప్పుంది దాంట్లో?
వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, వాళ్ళ మతాధికారం దెబ్బతింటుందని వాళ్ళు రెచ్చగొట్టడము, వీళ్ళు రెచ్చిపోవడము. కానీ క్రైస్తవ్యాన్ని ఆపగలిగారా? క్రీస్తుని ఆపగలిగారా? వారు ఎంత వెనకకు లాగాలని చూస్తారో క్రైస్తవ్యం అంతగా ఇంకా విస్తరిస్తూ ఉంది. ఒక బాణాన్ని వెనకకు లాగితే అది వెనకకు ఎంత లాగుతావో అది అంత ఫోర్స్గా వెళ్ళి గురిని కొడుతుంది. క్రైస్తవులను కూడా వెనకకు ఎంతగా లాగాలని చూస్తారో క్రైస్తవ్యము కూడా అంతగా ముందుకి సాగుతుంది. ఆనాటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. తరువాత అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచూ ఉండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచూ ఉండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని ఉండిరి. ఎంత బంధించారో చూడండి. బందిపోటు దొంగలను కూడా ఇంత దారుణంగా బంధించరేమో. సంకెళ్ళు వేసి పేతురిని ఒక చోట కూర్చోబెట్టి ఆ పేతురికి అటు ఒక సైనికుడు, ఇటు ఒక సైనికుడు, తలుపు వేసి మరి తలుపు దగ్గర కూడా సైనికులట. ఎంత దొంగతనం చేశారో, ఎంత బందిపోటు కార్యాలు చేశారో అనుకుంటారు ఇది చూసేవాళ్ళు, ఇది వినేవాళ్ళు. సాతాను అలా చేస్తాడు. సాతాను వేసే నిందలు, సాతాను చేసే క్రియలు అలాగే ఉంటాయి. కాచుకొని ఉండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దేవుడికి మహిమ కలుగునుగాక. సెక్యూరిటీ బాగానే ఉన్నా కూడా ప్రభువు దూత పేతురుని కాచుకొని ఉన్నదట. దేవునికి స్తోత్రం. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుడికి మహిమ కలుగునుగాక. అద్భుతం, ఆశ్చర్యకార్యం. మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. తన సేవకుడు చెరసాలలో పడితే తనని ఒంటరిగా విడవలేదు. సంఘము చేసిన ప్రార్థన ఆలకించాడు. ఆసక్తిగా చేసిన ఆ ప్రార్థనకి జవాబిస్తూ ప్రభువు దూత పేతురు దగ్గర నిలిచి ఉండటమే కాదు, నిద్రపోతున్న పేతురును అలా తట్టి లేపి సంకెళ్లను ఊడబెరికి, ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుడికి మహిమ కలుగునుగాక. బంధించడం అయితే, కానీ దేవదూత వచ్చి అతన్ని లేపినప్పుడు, అతను లేచినప్పుడు చేతులు సాధారణంగా ఇలా అనుకుంటే ఆ చేతులకు ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయినాయి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుము అనెను. అతడు అలాగు చేసి తరువాత దూతని వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి వారిని 2వ కావలి దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అవే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టణపు గవిని దగ్గర ఒక ఇనుప తలుపు ఉన్నది. ఇనుప తలుపు అంటే సాధారణమైన ఇనుప తలుపు కాదు. చూడండి ఎంత గొప్ప ఇనుప తలుపు అక్కడ పెట్టుంటారో. ఆ తలుపట దానంతట అదే తెరుచుకున్నదట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఏమనుకుంటున్నారు మన దేవుడు అంటే? మన దేవుని కార్యాలు అద్భుతం, ఆశ్చర్యం.
ఊహించలేనటువంటి గొప్ప కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలను, నీతిమంతులను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే వారి పక్షాన ఉన్నవాడు బలవంతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్త అని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ విధంగా దేవదూత వచ్చి చెరసాలలో ఉన్న పేతురును విడిపించి బయటికి తీసుకురావడము జరిగింది. దేవుని బిడ్డ, ఏదైనా చెరసాలలో వెయ్యబడి ఉన్నావా? నీ వారెవరైనా చెరసాలలో ఉన్నారా? నీ వారు చెరసాలలో ఉన్నారా? దేవుడు విడిపిస్తాడు. తప్పకుండా సమయం ఉన్నది, దేవుడు విడిపిస్తాడు. నువ్వే ఒకవేళ బంధించబడి ఉన్నావా? ఏ బంధకాలలో నువ్వు ఉన్నావు? ఆ బంధకాలన్నిటిలో నుంచి ప్రభువు నిన్ను విడిపించగలడు. ప్రభువు నిన్ను బయటికి తీసుకురాగలడు. దేవుని బిడ్డ, తప్పక నిన్ను ప్రభు బయటికి తీసుకురాగలడు. తప్పక ప్రభు నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. సంఘమంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసిన రీతిగా నీ ప్రార్థన ఎప్పుడు కూడా అత్యాసక్తిగా ఉంటే నిన్ను కానీ, నీ వారిని కానీ, నీ సంఘాన్ని కానీ, నీ దేశాన్ని కానీ సాతాను ముట్టకుండా ప్రభువు కాపాడగలుగుతాడు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. చెరసాలలో ఉంచబడిన పేతురుని ఏ విధంగా తప్పించావో తండ్రి, ఆనాటి సంఘం ఏ విధంగా ప్రార్థన చేసిందో అదే అద్భుతాలు ఈనాడు కూడా మాకు కావాలి తండ్రి. కొన్ని నిందలు, అవమానాలు, కరువులు, కష్టాలు, రోగాలు, వ్యాధులు, బాధలు, శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు తండ్రి. వారందరికీ కూడా నాయన నీ రక్షణ, నీ క్షేమము, నీ కాపుదల, నీ భద్రత, నీ కృప అనుగ్రహించి ఎవరిని ఏ విధంగా ఆదుకోగలవో వారిని ఆ విధంగా మీరు ఆదుకొని, దేవానికి అసాధ్యమైనది ఏదీ లేదు, నీవు ఏ విధంగానైనా ఆదుకోగలవు, సహాయము చేయగలవు గనుక ప్రతి ఒక్కరికి నీ సహాయమును చేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి, ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, మేలుతో, కృపతో నింపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక. ఆమెన్.